సాఫ్ట్వేర్ అబ్బాయిలకి కొత్త సమస్య వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే రీసెంట్ గా నాకు తెలిసిన చాలా స్టోరీస్, ఒక స్టోరీ మీకు చెప్తాను. తనకి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత బాగా ఎదిగాడు. సో మంచి ప్యాకేజ్, ఆల్మోస్ట్ అరౌండ్ 40 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో 40 lakhs ప్యాకేజ్ కరెంట్లీ తీసుకుంటా ఉన్నాడు. అయితే తనకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి కూడా ఒక 2 years అవుతుంది. ఇది రియల్ స్టోరీ అండి, జరిగింది. సో ఇది వర్షన్ వచ్చేసి నా ఫ్రెండ్ వర్షన్. తను వచ్చేసి ఏంటి అంటే అంత డబ్బు లేని ఒక అమ్మాయి, సరే డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. సో దానికి సంబంధించి గోల్డ్ పెట్టడానికి 3 లక్షలు ఇచ్చారు. ఇచ్చిన 3 లక్షలు మళ్ళీ ఆమెకే పెట్టడం జరిగింది. గోల్డ్ పెట్టడానికి ఒక 3 లక్షలు ఇస్తే మళ్ళీ ఆ 3 లక్షలు పెట్టేశారు. అయితే తనకి సాఫ్ట్వేర్ జాబ్, మంచి ప్యాకేజ్ గ్రో అవుతా ఉంది. ఆల్మోస్ట్ 50-60 lakhs వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అతనికి బాగా కష్టపడతాడు అండ్ చాలా ఆస్తుంది. కానీ ఇక్కడ కొత్త సమస్య ఏమొచ్చి పడిందంటే అడ్జస్ట్మెంట్. అంటే ఇతను అన్నిటికీ ఎంత అడ్జస్ట్ అవ్వాలో అంత అడ్జస్ట్ అవుతున్నాడు. కానీ కొంతమంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో అడ్జస్ట్ అవ్వట్లేదు. అడ్జస్ట్ అవ్వకపోగా సిల్లీ రీజన్స్ చెప్పేసి భరణం కింద 30 లక్షలు తీసుకుంది. 30 లక్షలు భరణం కింద తీసుకొని ఇప్పుడు మెంటల్ ప్రెజర్. అంటే ఇప్పుడు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చే కొద్ది ఏమవుతుందంటే జంబలకట్ పంప సినిమా చూసారు కదా, అబ్బాయిలు అమ్మాయిలు అవుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అవుతున్నారు. సో అలాంటి పరిస్థితి మెల్లగా పెరుగుతా ఉంది. ఎందుకంటే బేసికల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారంటే మెయిన్ గా ఎమోషనల్లీ వీక్ గా ఉండడం వల్ల. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఇద్దరు సంపాదిస్తున్నారు, అసలు నీ అవసరం నాకేంది, నా అవసరం నీకేంది అనే పరిస్థితుల్లో ప్రజెంట్ సమాజం ఉంది. ఆల్మోస్ట్ అందరూ కాకపోయినా కొంతమంది ఇలాగే ఉన్నారు. ఐ కెన్ సే దట్ చాలా తక్కువ, కొద్ది మంది మాత్రం మంచిగా ఉంటున్నారు. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ నీ అవసరం నా అవసరం అని కాదు కదా. ఒక రిలేషన్ అనేది సాఫ్ట్వేర్ అబ్బాయిలకి కొత్తగా ఈ పెళ్లి సమస్య అనేది, ఈ సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి రోజు. ఇద్దరు వర్కింగ్. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అబ్బాయిల్లో కొంత మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో అమ్మాయిలు మారారు. సో సిచ్యువేషన్ తగ్గట్టు అబ్బాయిల మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ ఈక్వాలిటీ ఇవ్వాలి. చాలా వరకు ఏమవుతుందంటే హౌస్ హోల్డ్ థింగ్స్, ఇంటి విషయాలు కానివ్వండి, ఇంటి మెయింటెనెన్స్ అంతా కూడా అబ్బాయి ఇన్కమ్ మీదే డిపెండ్ అవుతారు. అమ్మాయిలు సంపాదించేది మాత్రం వాళ్ళ పాకెట్ మనీకి వస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? అందుకని ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే అబ్బాయిల మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. ఎమోషనల్గా వీక్ అవ్వకూడదు. ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏం జరిగినా ఎలా జరిగినా, నేను నా ఫ్రెండ్కి అదే చెప్పాను, ఏం జరిగినా ఎలా జరిగినా. ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది అమ్మాయిలు, ఒక అమ్మాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో అవసరం లేదు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? నవ్ డేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు. ఎమోషనల్ ఎదిగేటప్పుడు, ఎదుగుతున్న క్రమంలో నేను నీకు ఉన్నాను అని సపోర్ట్ ఇచ్చే అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఇష్టపడాలి. సాఫ్ట్వేర్ అబ్బాయిల కొత్త సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అబ్బాయిలే కాదు, జాబ్ చేసే అబ్బాయిలకి ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఏదో కొత్త సమస్య వచ్చి పడుతుంది. ఏంటి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే ఈ ఎమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉండలేకపోతున్నారు. ఎమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉండగలిగి ఇంకోరు మాట్లాడితే లేకపోతే ఇంకోరు ప్రశాంతంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టు, లేకపోతే నీ హ్యాపీనెస్ ని, నీ జుట్టుని ఇంకొక ఎవరో చేతిలో పెడితే నీ జీవితాంతం నీకు ఎప్పుడు మనశ్శాంతి ఉంటుంది. నీ సంతోషం, నీ హ్యాపీనెస్, నీ థింగ్స్ నీకు ఉండాలి. నీ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయిపోయింది రా భయ్, అయిపోయింది, ఏమవుతుంది? ఏం కాదు. అందరూ కూడా ఈ రోజున్న సిచ్యువేషన్ లో ఈ వీడియో చేస్తున్నాం కదా, నెక్స్ట్ మూమెంట్ లో నాకే హార్ట్ అటాక్ రావచ్చు, చెప్పలేం కదా, లేకపోతే బిల్డింగ్ కూలిపోవచ్చు, ఎనీథింగ్, ఇంటికి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు అబ్బా. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏది పర్మనెంట్ కాదు, లైఫే పర్మనెంట్ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందులాగా ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, ఒక పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక అమ్మ నాన్న తప్ప ఎవ్వరు కూడా ఈ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితుల్లో చాలా తక్కువ మంది మాత్రం ఉంటారు అమ్మాయిలు. సో ఇది మనందరం అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ కొత్త సమస్య ఏంటి అంటే అరే నేను ఇంత సంపాదిస్తున్నాను, నేను 40 లక్షలు సంపాదిస్తున్నాను, కనీసం నాకు మర్యాద ఇస్తలేదు. ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ప్రజెంట్ 40 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు సంపాదించినా కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కొంతమంది అమ్మాయిలు అలా లేరు. సో మనం కూడా మారాల్సిన టైం ఇది. ఓకే, అందరూ మారాలి. ఓకేనా, ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఎమోషనల్గా వీక్ అవ్వద్దబ్బా, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఎవడు ఏం చేయలేడు. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని ఎవడు తీసుకెళ్ళలేడు. ఎమోషనల్గా వీక్ అయ్యామనుకో అయిపోయావు, కథం. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి.